ఇగో అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు, కలెక్టర్పై దాడి ఘటనలో కుట్రకోణం కథంతా నడిపించిన లోకల్ బీఆర్ఎస్ నేత సురేష్. పాత్రధారి సరే, అసలు సూత్రధారులు ఎవరు? కాల్ డేటాలో అసలు గుట్టు బయట పెడతామని చెప్పిన పోలీసులు గులాబీ నేతలకు అభివృద్ధి పట్టదా? 11 నెలలకు అదే తంతు. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలైన హైడ్రా కూల్చివేతలపై తప్పుడు ప్రచారం, ప్రజలు తప్పుదోవ, మూసిం పునర్జీవంపై అంశంలోనూ అంతే, నిర్వాసితుల గందరగోళం. ఇప్పుడు ఫార్మా కంపెనీ వ్యవహారంలోనూ అదే తీరు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి. గ్రామస్తులు ఉసుగొల్పినటువంటి బీఆర్ఎస్ నేత సురేష్, అతని వెనుక పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది 100% నిజం మిత్రులారా. ఎందుకంటే ఇది అక్కడ మా యొక్క టీం కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన క్రమంలో రైతులు 70-75% ఆ యొక్క ఫార్మాసిటీకి భూములు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అని తెలుస్తోంది. రైతులు కొంత సుముఖతో ఉన్నారు. కానీ కొంతమంది ఉద్రేకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఈరోజు కొంతమంది ఇలా తయారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం సీరియస్, సురేష్ ప్రోత్సాహంతో సర్కార్ లక్ష్యం అదే. కలెక్టర్కి చెప్పి తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతగా ఇదే కలెక్టర్కి చెప్పి ఇక్కడ యాక్చువల్గా టెంట్ ఊరుకు కొద్ది దూరంలో ప్రజాప్రేక్ష సేకరణ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది. సో ఈ సురేష్ అనే వ్యక్తి వచ్చి కలెక్టర్తో మాట్లాడి, సార్ ఇక్కడ కాదు, ఊర్లో ముసలోళ్ళు వాళ్ళందరూ నడవలేకున్నారు, మీరు అక్కడ రండి, అందరూ అక్కడ కూర్చున్నారు, అక్కడ మాట్లాడుకుందాం అంటే పాపం కలెక్టర్ నమ్మిండు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి భౌతిక దాడులు జరుగుతాయని అనుకోరు. కానీ వాంటెడ్లీ పక్కా ప్లాన్ తోటి సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ అక్కడ తీసుకెళ్ళిండు. ఆ క్రమంలో ఈ దాడి జరిగింది. ఎవరు ఈ సురేష్ అంటే ఇగో చూడండి, బీఆర్ఎస్ పట్నం నరేంద్ర తోటి, కేటీఆర్ తోటి, ఇగో పట్నం నరేంద్రతో ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నీ. సో ఈ పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగింది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ 10 ఏళ్ళు పిప్పి పీల్చేసినటువంటి బీఆర్ఎస్ అనేక స్కాములు, విమర్శలు, ఆరోపణలు మూటగట్టుకుంది. చివరకు ఇక చాలు మీరొద్దు మహాప్రభు అంటూ ప్రజలు ఓడించి ఇంటికి పంపారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన పంతాలు పాలన కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయాలపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చర్చనీయాంశంగా మారింది. సచివాలయం నుంచి ఏ జీవో వచ్చినా, ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అడ్డుకోవడం, ఉద్రిక్తలకు దారి తీసేలా చేయడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనతో ఇప్పటిదాకా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. కేసీఆర్ అలా, కేటీఆర్ ఇలా. మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత ఈ మధ్య బయటకు వచ్చారు. పాలకుర్తి నేతలు కలిసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు వేచి చూసాం, ఇకపై యుద్ధమే అన్నట్టుగా మాట్లాడారు. కానీ కేసీఆర్ చెప్పినట్టుగా ఈ 11 నెలలు బీఆర్ఎస్ సైలెంట్ గా వేచి చూసిందేం లేదు. ప్రభుత్వ నిర్ణయాలపై కావాలని కుట్రలు చేస్తూ వస్తుందని కాంగ్రెస్ నేతల వాదన. దీనికి అనేక విషయాలు ఉదాహరణగా చూపిస్తూ నిజానిజాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ కుట్రలను బహిర్గతం చేస్తున్నారు. వికారాబాద్ కలెక్టర్ ఘటనలోనూ బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి, సురేష్ తో పట్నం, ఆయనతో కేటీఆర్ మంత్రాలు. ఇది ఆల్రెడీ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అభివృద్ధి కారకులు కాదు, నిరోధకులు వీళ్ళంతా కూడా. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చినప్పటి నుంచి చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు అనేక అవరోధాలు సృష్టిస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పారిశ్రామికీకరణ, అభివృద్ధిని అడ్డుకున్న ఘటనలు గతంలో జరగలేదని, అలాంటిది ఇప్పుడు జరిగిందని, దీన్ని బట్టి బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలు, మూసి పునర్జీవ అంశాల్లో కూడా బీఆర్ఎస్ వివరించిన తీరును వివరిస్తున్నారు. హస్తం నాయకులు పేదల ఇళ్లను హైడ్రా కూల్చకపోయినా కూల్చివేస్తుందని బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలు జనంలోకి తీసుకెళ్లేదని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు మూసి పునర్జీవం పైన ఏదో తప్పు జరుగుతుందని లేనిపోని ప్రజలకు చెబుతూ ధర్నాలకు ఉసుగొల్పుతుందని చెబుతున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం వంటి చేయిస్తుందని వివరిస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు 11 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళలో ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. సో సురేష్ ప్రోత్సాహంతోనే ఈ విధంగా ఉంది. అయితే సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనిలో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. ఎందుకంటే గత 10 ఏళ్ళు వీళ్ళు అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధికి అడ్డంకిగా వీళ్ళందరూ ఉండి లక్షల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములను దోచుకున్నటువంటి దొంగనా కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళందరికీ తెలంగాణపై ప్రేమ లేదు. ఈ కల్వకుంట్ల కాలకేయులకు తెలంగాణ మీద ప్రేమ లేదు. వీళ్ళకు బీహార్ మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ మీద లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళన్ని మూలాలన్నీ కూడా బీహార్కు ఉంటాయి. ఆ బీహార్ యొక్క మనస్తత్వమే ఈ దొంగనా కొడుకులకు వచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ జీన్స్ ఎటు పోతాయి? బీహార్ జీన్స్ ఎటు పోతాయి? అవే జీన్స్ నడుస్తారు. అందుకే
గత 10 ఏళ్లలో బీహార్లకు సంబంధించినటువంటి ఐఏఎస్లను మాత్రమే ప్రోత్సహించారు. ఎందుకు ప్రోత్సహించారు అంటే వీళ్ళంతా కూడా బీహార్ యొక్క బ్లడ్, బీహార్ యొక్క జీన్స్ తప్ప తెలంగాణ జీన్స్ కాదు, తెలంగాణ మనస్తత్వం అసలే కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఈ కల్వకుంట్ల కాలకేలను దయచేసి తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ నుంచి బహిష్కరించాలి, తెలంగాణ నుంచి తన్ని తరమాలని చెప్పేసి కూడా నేను ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాను. ఇగో అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు, కలెక్టర్పై దాడి ఘటనలో కుట్రకోణం కథంతా నడిపించిన లోకల్ బీఆర్ఎస్ నేత సురేష్ పాత్రధారి సరే, అసలు సూత్రధారులు ఎవరు? కాల్ డాటర్లో అసలు గుట్టు బయట పెడతామని చెప్పిన పోలీసులు గులాబీ నేతలకు అభివృద్ధి పట్టదా? 11 నెలలకు అదే తంతు. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలైన హైడ్రా కూల్చివేతలపై తప్పుడు ప్రచారం, ప్రజలు తప్పుదో మూసి పునర్జీవంపై అంశంలోనూ అంతే, నిర్వాసితుల గందరగోళం. ఇప్పుడు ఫార్మా కంపెనీ వ్యవహారంలోనూ అదే తీరు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి, గ్రామస్తులు ఉసుగొల్పినటువంటి బీఆర్ఎస్ నేత సురేష్, అతని వెనుక పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది 100% నిజం మిత్రులారా. ఎందుకంటే ఇది అక్కడ మా యొక్క టీం కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన క్రమంలో రైతులు 70-75% ఆ యొక్క ఫార్మాసిటీకి భూములు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అని తెలుస్తోంది. రైతులు కొంత సుముఖతో ఉన్నారు. కానీ కొంతమంది ఉద్రేకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఈరోజు కొంతమంది ఇలా తయారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం సీరియస్, సురేష్ ప్రోత్సాహంతో సర్కార్ లక్ష్యం అదే, కలెక్టర్కి చెప్పి తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతగా ఇదే కలెక్టర్కి చెప్పి ఇక్కడ యాక్చువల్గా టెంట్ ఊరుకు కొద్ది దూరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది. సో ఈ సురేష్ అనే వ్యక్తి వచ్చి కలెక్టర్తో మాట్లాడి, సార్ ఇక్కడ కాదు, ఊర్లో ముసలోళ్ళు వాళ్ళందరూ నడవలేకున్నారు, మీరు అక్కడ రండి, అందరూ అక్కడ కూర్చున్నారు, అక్కడ మాట్లాడుకుందాం అంటే పాపం కలెక్టర్ నమ్మిండు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి భౌతిక దాడులు జరుగుతాయని అనుకోరు. కానీ వాంటెడ్లీ పక్కా ప్లాన్ తోటి సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ అక్కడికి తీసుకెళ్ళిండు. ఆ క్రమంలో ఈ దాడి జరిగింది. ఎవరు ఈ సురేష్ అంటే ఇగో చూడండి, బీఆర్ఎస్ పట్నం నరేందర్ తోటి, కేటీఆర్ తోటి, ఇగో పట్నం నరేందర్తో ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నీ. సో ఈ పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగింది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ 10 ఏళ్ళు పిప్పి పీల్చేసినటువంటి బీఆర్ఎస్ అనేక స్కాములు, విమర్శలు, ఆరోపణలు మూటగట్టుకుంది. చివరకు ఇక చాలు మీరొద్దు మహాప్రభు అంటూ ప్రజలు ఓడించి ఇంటికి పంపారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన పంతాలు పాలన కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయాలపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చర్చనీయాంశంగా మారింది. సచివాలయం నుంచి ఏ జీవో వచ్చినా, ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అడ్డుకోవడం, ఉద్రిక్తలకు దారి తీసేలా చేయడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనతో ఇప్పటిదాకా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. కేసీఆర్ అలా, కేటీఆర్ ఇలా. మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత ఈ మధ్య బయటకు వచ్చారు. పాలకుర్తి నేతలు కలిసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు వేచి చూసాం, ఇకపై యుద్ధమే అన్నట్టుగా మాట్లాడారు. కానీ కేసీఆర్ చెప్పినట్టుగా ఈ 11 నెలలు బీఆర్ఎస్ సైలెంట్ గా వేచి చూసిందేమీ లేదు. ప్రభుత్వ నిర్ణయాలపై కావాలని కుట్రలు చేస్తూ వస్తుందనేది కాంగ్రెస్ నేతల వాదన.